నమస్తే ఎంట్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. పొట్టేపాలెం బ్రిడ్జికి 5 కోట్ల వ్యయంతో జనవరి 5న శంకుస్థాపన. 8 నెలల్లో పూర్తి చేసి అంకితం చేస్తామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి. కూటమి ప్రభుత్వంపై కాకాని విమర్శలు. నెల్లూరులో ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారా అంటూ సూటి ప్రశ్న. ప్రజా దర్బార్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నాయకుల తీరుపై అసహనం. కుడుముల దిన్నెపాడు సొసైటీలో బయటపడ్డ అక్రమ లీలలు. అర్ధరాత్రి ట్రాక్టర్లో యూరియా తరలింపు, పట్టుకున్న రైతులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం వెంగళరావు నగర్ మున్సిపల్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గంలో జన్మించి అంచలంచలమైన ఆత్మవిశ్వాసంతో చిన్నతనం నుంచే ఎన్నో అవమానాలను అవహేళనలను ఎదుర్కొని ప్రపంచ మేధావిగా ఎదిగాడన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు హరిజనవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పూర్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని, అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని కోరారు. అనంతరం కోవూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు బ్రెడ్లు, పండ్లను పంచిపెట్టారు. కావలి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్మకూరు రామకోటయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కావలి మండల అధ్యక్షుడు మల్లికార్జున, జిల్లా మత్స్యకారుల అధ్యక్షుడు ఆవుల వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, వెంకయ్య, కుమారి రాజునాయుడు, నాగార్జున, అరగల నారాయణ, మాల్యాద్రి, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, శ్రీరాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీను, అడ్వకేట్ ఎల్ఎంటి ప్రసాద్, 10వ వార్డు ఇన్ఛార్జి వల్లేరి కిరణ్, మహాజన సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర, దావులూరి దేవకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, నాయకులు తట్టవర్తి వాసు, కావేటి కోటయ్య, మంచాల ప్రసాద్ తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లా కలవై మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కల్వాయి మండల ఏడీపీఎస్, జేఏసీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ కల్వాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి ఏడీపీఎస్ వ్యతిరేకమని, కల్వాయి జేఏసీ నాయకులకు ఏడీపీఎస్ మద్దతు ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ నాయకులు మరియు కల్వాయి మండల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. సంఘంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి వేడుకలను బీఎస్పీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టి కృష్ణ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను, ఆశయాలను స్మరించుకున్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించి ఆయన ఆశయ సాధనకు బహుజన సమాజ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వింజమూరులోని స్థానిక బంగ్లా సెంటర్లో అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతిని వెలిగించి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి,
జ్ఞానజ్యోతిని వెలిగించిన బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి దళిత బిడ్డ అలవర్చుకొని ఆ మార్గంలోనే మెలగాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాసిలామణి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ, చెంగయ్య, పెంచలయ్య, పెద్దన్న, దళిత నాయకులు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కుల రక్షకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట సత్యనారాయణపురం సాయిబాబా గుడి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు నేటికి మార్గదర్శకమని, ఆయన పోరాటం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయ విలువలపై దృష్టి పెట్టి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆయన ఆశయాలు ప్రతి పౌరుడు తన జీవితంలో అలవర్చుకోవాల్సిందిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు కన్నుపోయిన రామలక్ష్మి, గొట్టె నాగరాజు, గొర్రి నరసింహారావు, సంగెపు బుజ్జిబాబు, కర్ల జోజి, కాటగాని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. బస్టాండు వెనుక ఉన్న నిరుపయోగంగా పడి ఉన్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. వెంటనే మోడర్న్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేయాలని నారాయణ ఆదేశించారు. సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో మంత్రి నారాయణ శనివారం పర్యటించారు. బస్టాండు వెనుక ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న ప్రజా మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్ల సమస్యతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సురేష్ రెడ్డి తన దృష్టికి తెచ్చారని మంత్రి తెలిపారు. బస్టాండులో రోడ్డు సమస్యను సురేష్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి సానుకూలంగా స్పందించారు. రోడ్డు పనులకు ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. బస్టాండ్లో మోడర్న్ గా టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. ఈ టాయిలెట్స్ ను ఆర్టీసీ ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా వినియోగించుకోవచ్చన్నారు. ఎలక్షన్ కు ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిందో దాన్ని 100% తప్పకుండా చేయటం, దాని మీద ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా సురేష్ గారు నన్ను కలవటం, టాయిలెట్స్ ఇబ్బంది ఉంది, ఆ టాయిలెట్స్ చేస్తే బాగుంటుందని చెప్పడం, దాని మీద అధికారులతో వచ్చాను. అధికారులతో స్టడీ చేస్తే నిజంగా అది ఎప్పుడో కట్టింది, యాక్చువల్గా లాంగ్ బ్యాక్ అది మూలపడిపోయింది. దాన్ని ఇమీడియట్గా మోడర్నైజ్, ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, పబ్లిక్ టాయిలెట్స్ డెవలప్ చేయండి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయండి అని. అందుకని నా దృష్టికి యాక్చువల్గా వాడు తీసుకొచ్చారు. మేము ఇద్దరం కలిసి యాక్చువల్ ఇప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేయటం అధికారులకు ఆదేశిస్తున్నాం. ఇమీడియట్గా దాన్ని టేకప్ చేస్తాం. అది జనరల్ పబ్లిక్ అయినా ఆర్టీసీ బస్టాండ్కి వచ్చే ఎవరైతే ఉండారో ప్రయాణికులు వాళ్ళకైనా ఉండేటట్టుగా మోడర్న్గా డెవలప్ చేసి ఆ తర్వాత చక్కగా మెయింటైన్ చేసేట్టుగా చేయడం జరుగుతుంది. తర్వాత ఈ బస్టాండ్ కానుకొని ఒక రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. దాన్ని కూడా యాక్చువల్గా సురేష్ రెడ్డి గారు అడిగితే ఇమీడియట్గా అధికారులకు ఆదేశించాను. దాన్ని ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలిచి దాన్ని స్టార్ట్ చేయమని, అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెల్లూరు రూరల్లోని పొట్టేపాలెం బ్రిడ్జి కళ సాకారం కానుందని, 5 కోట్ల వ్యయంతో జనవరి 5వ తేదీన శంకుస్థాపన చేసి 8 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మాగుంట లేఅవుట్లోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చిరకాలంగా నెల్లూరు వాసులు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని, పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం జరగనుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నుండి జొన్నవాడ వెళ్లే వారికి పొట్టేపాలెం కలుజు వర్షం వస్తే పెద్ద ఆటంకంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పూర్తయ్యేలోపు ములుమిడి కలుజు మీద బ్రిడ్జికి కూడా శంకుస్థాపన చేస్తామన్నారు. నెల్లూరు రూరల్లో అభివృద్ధి జాతర కొనసాగుతుందని, నెల్లూరు కార్పొరేషన్లో త్వరలో 2వ విడత అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. ములుమిడి బ్రిడ్జి పూర్తయితే ఎన్నికల్లో తాను ఇచ్చిన 100% హామీలు పూర్తి అవుతాయన్నారు. 3 సార్లు భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించిన ప్రజల రుణం రూరల్ అభివృద్ధితోనే తీర్చుకుంటామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. దాదాపు 12 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఆ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి కావాలని అటు నేను కానీ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం కానీ ఇవన్నీ కలగలిపి పొట్టేపాలెం బ్రిడ్జి మీద, ఆ యొక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి కళ సాకారమైంది. చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచారు. జనవరి 5వ తారీఖు ఉదయం 10 గంటల 5 నిమిషాలకి ఆ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జికి
శంకుస్థాపన చేస్తున్నాం. అక్కడి నుంచి 8 నెలల్లో, అక్షరాల 8 నెలల్లో పొట్టేపాళెం కలుజుమెద బ్రిడ్జిని జనవరి 5వ తారీఖు నుంచి 8 నెలల్లోపు పొట్టేపాళెం కలుజుమెద బ్రిడ్జిని 5 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఇక మిగిలింది ములుమూడి కలుజుమెద బ్రిడ్జి. ములుమూడి కలుజుమెద బ్రిడ్జికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపో ఎల్లుండో వీలైనంత త్వరగా ములుమూడి కలుజుమెద బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు సాధిస్తాము అన్న నమ్మకం నాకుంది. ఏదో రకంగా 100% ఈ యొక్క పొట్టేపాళెం కలుజుమెద బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే లోపు ములుమూడి కలుజుమెద బ్రిడ్జి కూడా శంకుస్థాపన చేస్తామని దేవుడి దయతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ప్రజల ఆకాంక్షలతో అని తెలియజేస్తూ ఒకే ఒక అంశం మిగిలింది, ములుమూడి కలుజుమెద బ్రిడ్జి. అది కానీ ప్రారంభిస్తే ఎన్నికల వేళ నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100కి 100% నెరవేరినట్టే. దాన్ని కూడా త్వరలో సాధిస్తాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అసలు నెల్లూరులో ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తుఫానుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా ప్రజలకు అండగా నిలిచి సేవలందించిందని చెప్పారు. తుఫాను ధాటికి నెల్లూరు జిల్లా తీవ్రంగా నష్టపోతే సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు సమీక్ష చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. వ్యవసాయంపై చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో కాకాని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం గతంలో జరిగినటువంటి మోంతా తుఫాను విషయంలో కానీ, నిన్న జరిగినటువంటి దిత్వా తుఫాను విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మోంతా తుఫాన్లో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళ అంచనాలకు సంబంధించి కానీ, వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కానీ కనీసం చేయకుండా మొక్కుబడిగా అంచనాలు తయారు చేయించి ప్రభుత్వానికి నివేదించామని చెప్పి చేతులు దులుపుకుంటే, ఇప్పటికీ ఎవరైతే వరదలో పోయినసారి నష్టపోయారో రైతాంగం కానీ, ప్రజలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడా ₹1 కూడా ఈరోజు నష్టపరిహారం కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మోంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతాంగం దానిలో నుంచి కోలుకోకముందే నిన్న ఏర్పడినటువంటి దిత్వా తుఫానుతో తీవ్రంగా రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా, శాసనసభ్యులు, మంత్రులు పనిచేస్తున్నారా అనేటువంటిది మాకు కాదు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు ఈ మాట చెప్పామంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో శూన్యం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈరోజు ఎక్కడికైనా గ్రామాల్లోకి వెళితే రైతులకు జరిగినటువంటి నష్టంతో పాటు గ్రామాల్లో భారీగా వర్షం రావడంతో కొన్ని దగ్గరలో నీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ, వాళ్ళకు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కల్పించడం కానీ ఎక్కడా కూడా ఇటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వైఫల్యం చెందారు. కొడవలూరులో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. నాయకుల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు వెళితేనే సమస్యలు తెలుస్తాయని వారికి చురకలంటించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి సమస్యలపై వినతులు వెల్లువెత్తడంతో నాయకుల పనితీరుపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అందించేందుకు సీఎం చంద్రబాబు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు వెళితే సమస్యలు తెలుస్తాయని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో ఉండే నాయకులు ప్రజలతో సమన్వయమై వారంలో కనీసం ఒకరోజు వారి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో నాయకులు ఆ దిశగా కార్యాచరణ చేయకపోవడంతో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో నాయకులు ప్రజలలో తిరగాలని సూచించారు. చాలా మంది నిరుపేదలు ప్రభుత్వ పథకాల గురించి తెలియక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు,
అర్జీదారులు పాల్గొన్నారు. ఈ నాయకులకందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మేము నాయకులు అని మీరు చెప్పకూడదు, ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి. మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊర్లలో తిరగండి, ఈ హామ్లెట్స్లో తిరగండి, ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. మేబీ కొడవలూరు మండల నాయకులు అంతగా పాటించినట్లేదు, అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్సులు రావడం జరిగాయి. వాళ్ళు ఎక్కడ ఏవి అప్లై చేసుకోవాలో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని. మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆ అట్టడుగు ఎక్కడో వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇందుకూరుపేటలోని పూజారి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వరండాలో నిద్రిస్తుండగా బంగారు సరుని దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలోని కృష్ణా మందిరంలో పూజారిగా పనిచేస్తున్న రామ్మూర్తి దంపతులు తమ ఇంటి ఆరుబయట వరండాలో నిద్రిస్తున్న సమయంలో సుమారు 44 గ్రాముల సరుడును దొంగలు దోచుకెళ్లారు. పూజారి దంపతులు 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొనుక్కున్నాక మళ్ళా పాస్కి నాకు 2 గంటలకు మెలకు వచ్చింది. 2:10 ఆయన తలుపు తీసుకున్నాను అనమాట. గేటు ఈ తలుపు తీసేది, తలుపు ఏం తీసుకుందని తాళం తీసిన, ఇంటి తాళం తీసినాను. ఇది రోజు ఎక్కి మందిరంలో ఒకసారి దొంగతనం జరిగింది. మందిరంలో కూడా తీసిన, మందిరంలో ఎక్కి చూస్తే ఏం కనపడదు. సరేలే ఏమోలేని కొనుక్కొని కరెక్ట్గా 4:45 లేసేసిన. లేస్తే అప్పుడు చూస్తానే ఉంటాను తెల్లవాదులు. కృష్ణ ఎంత పోయిందమ్మా? 5.25 దాకా పోయిందయ్యా. 4 కాసులు నెల్లూరు జిల్లాలో సహకార సంఘం అక్రమ లీలలు బయటపడ్డాయి. అర్ధరాత్రి గోదాము నుంచి ట్రాక్టర్లో యూరియాను అక్రమంగా తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి కలిగిరి మండలం కుడుములు దిన్నేపాడు సహకార సంఘం అక్రమ లీలలు బయటపడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి ట్రాక్టర్లో అక్రమంగా యూరియాను తరలిస్తుండగా అడ్డంగా రైతులకు దొరికారు. కృష్ణారెడ్డిపాలెం వద్దనున్న గోదాం నుంచి కొండాపురం మండలం ఇసుకపాలెంలో బ్లాక్లో అమ్ముకునేందుకు తరలిస్తున్నట్లు తెలిసింది. పట్టుబడిన ట్రాక్టర్ను వదిలేయాలని రైతులకు సొసైటీ అధ్యక్షుడు ఫోన్లు చేయడంతో ఇదంతా సొసైటీ అధ్యక్షుడు పనేనని తేలిపోయింది. సొసైటీలో ఒక్క యూరియా కట్ట తీసుకోలేకపోతున్నామని, దీనమ్మ జీవితం టీడీపీ ప్రభుత్వం అంటే ఇదా అని సొంత పార్టీ రైతులే అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో పంట పైరులు నష్టపోయి తీవ్రంగా రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులకు దొరకని యూరియా అర్ధరాత్రి తరలించడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ గుమస్తాగా వ్యవహరిస్తున్న వ్యక్తితో గత వైసీపీ పాలనలో చాలా ఇబ్బందులు పడ్డామని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక కూడా సొసైటీ అధ్యక్షుడు అతనినే కొనసాగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క రైతులకు యూరియా అందడం లేదని ప్రతిపక్ష పార్టీలు నానా యాగి చేస్తుంటే ఇలా బ్లాక్లో తరలించడం పార్టీలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పార్టీకి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఉన్నత అధికారులు విచారణ చేస్తారా, రాజకీయ ఒత్తిడికి తలొగ్గుతారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. డక్కిలి పోలీస్ స్టేషన్ ఎదుట సిపిఐ నాయకులు ఆందోళనకు దిగారు. దళిత మహిళలపై దాడికి పాల్పడ్డ శేఖర్ నాయుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని చెన్న సముద్రంకు చెందిన దళిత మహిళ డక్కిలి వరలక్ష్మిపై దాడి చేసి హత్య చేయాలని చూసిన శేఖర్ నాయుడును వెంటనే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పించలయ్య డిమాండ్ చేశారు. డక్కిలి పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి శేఖర్ నాయుడుని అరెస్టు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డక్కిలి మండలం తురకపల్లి చెన్న సముద్రం గ్రామానికి చెందిన డక్కిలి తిరుపాలకు చెందిన భూమిని మిట్టపాలెంకు చెందిన శేఖర్ నాయుడు దౌర్జన్యంగా గత 2 సంవత్సరాలుగా దున్ని సాగు చేసుకుంటున్నాడు. దళిత కుటుంబాన్ని ఆ భూమిలోకి రానివ్వకుండా దౌర్జన్యంగా అధికార మదంతో
వారిని అనేకసార్లు బెదిరించి మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై అనేకసార్లు రెవెన్యూ అధికారులు, పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా పెడ చెవిన పెట్టడంతో డిసెంబర్ 1వ తేదీ దళితులకు చెందిన భూమి వద్దకు వెళ్తుండగా శేఖర్ నాయుడు వారి బంధువర్గం వ్యవసాయ భూమి వద్దకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరిని దారుణంగా కొట్టారు. ఇంత దారుణానికి వడికట్టిన శేఖర్ నాయుడును పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. SC/ST అట్రాసిటీ యాక్ట్ చట్టం కింద హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏ విధంగా చేతనైనటువంటి ఆ వ్యక్తికి నిజంగా దుర్మార్గులకి నిజంగా తక్షణమే చర్య తీసుకొని వారికి శిక్ష వేయాలని కోరుతూ ఉన్నాం. అదే రీతిగా మేము చూసినట్లయితే నిజంగా ఈ జరిగినటువంటి పరిస్థితుల్లో పెట్టేటువంటి సెక్షన్స్ అన్ని నీరుగారినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 1 Class 2 తర్వాత 301, 302, ఆ తర్వాత మనం చూసి 354 పెట్టినట్టు BNS ప్రకారం పెట్టినట్టున్నాయి. కానీ ఆమె జరిగినటువంటి సందర్భాలు మనం చూసినట్లయితే వాస్తవంగా ఇప్పుడు BNS ప్రకారము 100 సెక్షన్ అది యాడ్ చేయాల్సిందే. ఒక వ్యక్తిని, ఒక స్త్రీని, మహిళని అర్ధనగ్నంగా నిజంగా భయంకరంగా కొడుతూ ఉంటే అటువంటి సందర్భంలో 100 చేర్చిన సందర్భంలో కనబడడం లేదు. తర్వాత ఒక వ్యక్తి పట్టుకొని నిర్బంధిస్తూ ఉంటే 126 ప్రకారము ఆ వ్యక్తిని ఇంటెన్షన్గా ఇబ్బంది పెడుతూ ఆమెని చిత్రహింసలు చేస్తూ ఉంటే 126 చేర్చిన సందర్భం లేదు. అదే ఆమెను చంపడానికి వచ్చి 118 వెపన్స్ ఉపయోగించిన సందర్భాలు అవి సీక్రెట్గా నిజంగా దాచేసి తర్వాత నిజంగా కేసు నీరు గార్చిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయమయ్యి నిజంగా వెంటనే పై అధికారులు స్పందింపజేసి వారికి న్యాయం చేసేంత వరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మా వంతు మేము వారికి సహకరించి స్పందింపజేస్తామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. సూలూరుపేటలో పోలీసులు కొత్త ప్లాన్ కి స్కెచ్ వేశారు. డిసెంబర్ 15 నుంచి వాహనదారుడికి హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పట్టాలని పెట్రోల్ బంకు యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేట, తడ మండలాలలో పెట్రోల్ బంక్ యజమానులతో పోలీసులు కీలక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 15వ తేదీ నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై హెల్మెట్ లేకుండా పెట్రోల్ పట్టకూడదని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని సిఐ మురళీకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఏతో పాటు ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో తడ మరియు సూళ్లూరుపేట మండలాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు యజమానులందరినీ కూడా ఈరోజు పిలిపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 వీలర్స్ ఎవరైతే ద్విచక్ర వాహనాలు పెట్రోల్ బంక్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తారో ఈ నెల 15వ తారీఖు అంటే డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా కనుక పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ పోయము అనే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఈ పెట్రోల్ బంకుల యజమానులందరూ కూడా సూచించడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క 10 రోజులు కూడా అక్కడ చిన్న ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరుగుతుంది. నో హెల్మెట్ నో పెట్రోల్ ఫ్రమ్ 15/12/2025 అని. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు తలకి ఇంజరీ జరగడం వల్ల అందరూ చనిపోతున్నారు. కాబట్టి ప్రాణాపాయం నుంచి కాపాడటానికి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణం పోకుండా ఉండేందుకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది. ముత్తుకూరు టీడీపీ కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో రాష్ట్ర లైవ్ స్టాక్ మిషన్ డైరెక్టర్ గుండాల లీలావతి సమన్వయ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలని ఆమె సూచించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే స్థానిక ఎన్నికల్లో సైతం అన్ని పంచాయతీల్లో గెలుపు కైవసం చేసుకోవాలని మండల పరిశీలకులు, రాష్ట్ర లైవ్ స్టాక్ మిషన్ డైరెక్టర్ గుండాల లీలావతి సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్ల సమన్వయ సమావేశం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కృష్ణాపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత నాయకులు రాగల శివకృష్ణ తదితరులతో కలిసి లీలావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించాలని, ముఖ్యంగా యువత సేవలు పార్టీకి వినియోగించుకోవాలని లీలావతి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి, ఐటీడీపీ మండల అధ్యక్షుడు సతీష్ నాయుడు, తిన్నెలపూడి సిద్ధయ్య, బొల్లిగర్ల సీను, వావిలి జనార్దన్, నాగార్జున, దండు సీను, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి ఇప్పుడు ఈ 1.5 సంవత్సరంలో కూడా ఈ వైసీపీ గతంలో చేసిన అన్ని పనులు కూడా మనం తిప్పుకొట్టే విధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అలాగే మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 అనే పథకాలన్నింటినీ కూడా
ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఆ రోజు చెప్పిన మాట ప్రకారం బాబు గారు ఆ రోజు మనం పెన్షన్ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే 7,000 రూపాయలు ఇస్తామన్నారు. మాట తప్పకుండా ఆ రోజు 7,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుకి కూడా 4,000, 6,000, 10,000 మంచంలో ఉన్న పరిమితమైన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా అందరిని ఆదుకుంటున్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఎక్కువగా ఈ రోజు భాగస్వామ్యం చేసుకోవాల్సింది మన కేఎస్ఎస్లు. ప్రతి ఒక్క 50 ఓట్లకి కేఎస్ఎస్లు నియమించున్నారు. ఓన్లీ మనం బూత్ కన్వీనర్లు కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జీలు కావచ్చు, క్లస్టర్లు కావచ్చు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు కూడా అందరూ కూడా సమన్వయం చేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకోకుండా మిగతా టైంలో కూడా ప్రతి నిత్యం ప్రజల్లో ఉండేటట్టు రేపు బూతుల్లోనే ఫైటింగ్ కాదు, ప్రతిరోజు కూడా బూత్ కన్వీనర్లు కావచ్చు అందరూ కూడా ప్రజల్లోకి మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నిటి కూడా తీసుకెళ్లాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోవూరులోని కాలువ పొంగి ఇళ్లలోకి చేరుతున్నాయని స్థానికులు వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కోవూరు మండలంలోని కాలువలు పొంగి ఇళ్లలోకి వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవూరు మండలం పీవీఆర్ కళ్యాణ మండప వెనుక భాగంలో ఉన్న ఇళ్ల మీదకి అక్కడ కాలువ పొంగి మురుగునీరు ఇళ్లలోకి వస్తుందని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. కోవూరులో వర్షాలుగానే పడ్డప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పీవీఆర్ ఫంక్షన్ హాల్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా పొంగి ఇళ్ళ మీదకి వచ్చేసి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా వాసన రకరకాలటువంటి క్రిములన్నీ చేరి ఇక్కడ జ్వరాలు అవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద శ్రద్ధ తీసుకుని చాలాసార్లు కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఎవరు కూడా ఏదో తాత్కాలికంగా అక్కడిక్కడ చేస్తున్నారే కానీ ఈ పరిష్కారంగా శాశ్వత పరిష్కారంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ డ్రైనేజ్ సిస్టమ్ మామూలుగా ఫ్రీగా వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేట్టుగా పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టేపాలెం బ్రిడ్జికి 5 కోట్ల వ్యయంతో జనవరి 5న శంకుస్థాపన. 8 నెలల్లో పూర్తి చేసి అంకితం చేస్తామన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి. కూటమి ప్రభుత్వంపై కాకాని విమర్శలు. నెల్లూరులో ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారా అంటూ సూటి ప్రశ్న. ప్రజా దర్బార్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నాయకుల తీరుపై అసహనం. కుడుముల దిన్నెపాడు సొసైటీలో బయటపడ్డ అక్రమ లీలలు. అర్ధరాత్రి ట్రాక్టర్లో యూరియా తరలింపు, పట్టుకున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.